వెనకుండి నడిపించేటువంటి మన ఇన్ఛార్జి గారికి, అబ్జర్వర్ గారికి, ధర్మం సుబ్బారెడ్డి గారికి, 4 మండలాల నుండి వచ్చినటువంటి పెద్దలకు, మండల నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఇక్కడకు రానటువంటి తెలుగుదేశానికి ఓటేసినటువంటి ప్రతి ఒక్క మండలం నియోజకవర్గ కుటుంబ సభ్యులకు మా తమ్ముడు చాలా ఆవేశంగా మాట్లాడాడు. అందులో బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నియోజకవర్గమే. అదేవిధంగా నన్ను మంచోడు నిదానం దాంట్లో ఈరోజు కాదు, నేను బతికినంత వరకు నవ్వుతూ నవ్విస్తూ తెలుగుదేశం పార్టీ గురించి ఒకటి చెప్పాలంటే, ఎవరికైనా పదవులు కావాలంటే చాలా ఓపికతో ఉండాలా. ఉదాహరణకు నేనే, మా నాన్న కూడా 82లో పార్టీ ఎన్టీ రామారావు గారు పెడితే ఆ రోజు నుండి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాం. మా నాన్న కోరిన అవకాశం రాలే, కానీ కొడుకుగా నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవకాశం ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, నియంత్రత, ఎంత ఓపికతో ఉంటే అంత గుర్తిస్తుందని చెప్పి పార్టీ తెలియజేసుకుంటున్నా. మనం మన నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయాలో నా మైండ్లో ఉంది. ఏ కార్యక్రమాన్ని ఏం చేయాలో అది నా మనసులో ఉంది. ఇప్పటికే ఇంకా కొంతమంది కార్యకర్తలు బాధతో ఉన్నారు, నాకు తెలుసని. అది ఎందుకు లేట్ అయిందంటే, మనలో మనం పోటీ పడి నేను ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదో ఆలోచన చేసుకోవడానికి టైం తీసుకున్నా తప్ప ఏం చేయడం కాదు. నేను ఏదైనా చేస్తే ఓపిక ఉంటుంది. ఈరోజు అయ్యే పని రేపు అవుతుంది, ఖచ్చితంగా నమ్ముకున్న కార్యకర్తగా జరుగుతుంది. అదేవిధంగా మన సురేష్ నాయుడు కూడా అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మన నియోజకవర్గానికి లాదని అన్నాడు. దానికే మొన్ననే కందుకూరు దగ్గర గవర్నమెంట్ పొలం 40 ఎకరాలు ఉంటే ఆ 40 ఎకరాల పొలాన్ని ఎంఎస్ఎంఈకి రాసి పంపించడం కూడా జరిగింది. అన్ని నియోజకవర్గాలతో పాటు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ద్వారా మినీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో కూడా స్థలాలు సెలెక్ట్ చేసి పంపడం జరిగింది. హనుమాపురం దగ్గర కూడా ఒక 30 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాలు, ఈ 40 ఎకరాలు, టోటల్ 70 ఎకరాలు కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. రాఘవేంద్ర రెడ్డి ఏదో ఊరికి ఇంట్లో ఉన్నాడంటే మాత్రం పొరపాటు. నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నాడో కూడా పొద్దునకంతా నేను రిపోర్ట్ తీసుకుంటా ఖచ్చితంగా. కాబట్టి ఏ మాత్రం కూడా నా దగ్గర పొరపాటు జరగడానికి అవకాశమే ఉండదు. ఆ అవకాశం రాణించుకోకపోవడానికే నిదానంగా స్లోగా పనిచేస్తూ మీకు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి కుటుంబానికి, ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి, కొంతమంది బాలనాగిరెడ్డికి ఇప్పుడు కూడా పని చేస్తాడు, బాలనాగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లోపల ఒకటే అంటున్నారు. నేను పుట్టింది మా నాన్నకు రామరెడ్డికి, ఆ వంశంలోనే ఒక్కరికి తల వంచే నా కొడుకే కాదని చెప్పి. అదేవిధంగా ఎవరు అధైర్యపడవద్దు, తెలుగుదేశం పార్టీని నమ్ముకుందాం. ఏ పార్టీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చెప్పే, మొన్న జెండా వందనం రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా, రాఘవేంద్ర స్వామి సాక్షిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వర్గాలను వీడి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే మీ వెనకాల నేనున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేగాని వర్గాలు పెట్టుకొని ఎవరు పాడవద్దని చెప్పి తెలియజేసుకుంటున్నా. డెవలప్మెంట్లో
గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో మనం ఈరోజు 9 నెలల్లో చేసిన ఒక పావుల భాగం కూడా చేయలేదని చెప్పి 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో ఈరోజు నేను చేసిన మన చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి నిధులు ఎన్నో తెచ్చాం. ఈ 9 నెలల్లోనే గవర్నమెంట్ రాగానే సీసీ రోడ్లకి 10 కోట్లు రావడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మళ్ళా 5 కోట్లు కూడా రావడం జరిగింది. మొత్తం 15 కోట్లకి సీసీ రోడ్ల గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అంటే 10 కోట్లు ఆల్రెడీ వేసాము, ఇంకా 5 కోట్ల పనులు స్టార్ట్ కావాల్సింది ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి సంబంధించింది అయితే ఇప్పటికి దాదాపు 8 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మళ్ళా ఇంకా 5 కోట్లు కూడా అదనంగా ఇచ్చాడు. అది ఇంకా టెండర్లకు పిలవలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకా నేను ప్రపోజల్ పంపించినా కూడా మంచి పనికొచ్చే రోడ్లు ఎక్కడైతే బాగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి పంపించడం జరిగింది. మొన్ననే మన ఎల్ఎల్సికి టీఎస్ ద్వారా 29 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మన ఎల్ఎల్సి చిన్న రిపేర్ల కోసం 1,62,00,000 కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా నా ధ్యేయం మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టాల. ఇదే 15 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే దద్దమ్మ మంత్రాలయం నియోజకవర్గానికి ఎక్కడ బీసీలు చదువుకొని బాగుపడతారో ఈ నాయన తెలివి లేకుండా ఇది ఇట్లే పడి ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే కనీసం ఒక కాలేజీ ఒక బీసీ హాస్టల్ కూడా తీసుకురాలేని పరిస్థితి ఉంది. నేను మొన్ననే లోకేష్ బాబు సార్ని అడిగి, సార్ మా నియోజకవర్గంలో వలసలు ఎక్కువ పోతున్నారు, వలసలతో పాటు చదువుకునే పిల్లలు కూడా తీసుకుపోతున్నారని చెప్పి జ్యోతిరావు పూలే హాస్టల్స్ కావాలని చెప్పి ఒకటి మంత్రాలయంకి ఒకటి కోసిగిల్లి సెంటర్లో ఉంటాయి. ఇది ఇట్లా మంత్రాలయం పెడితే పెద్దగడ ఊరికి మంత్రాలయంకి దగ్గరలో ఉంటుంది, కోసిగిలో పెడితే కవదోళంకి కోసికి దగ్గరలో ఉంటుంది ఉద్దేశంతో 2 కాలేజీలు కూడా ప్రపోజల్ చేయడం, హాస్టల్ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం ఒక్క అవకాశం ఇచ్చింటే దాని కథ ఏమో సృష్టించాలి. అయినా తగ్గేదే లేదు. ఖచ్చితంగా మీ వెనకాలే ఉంటా, మీ అంటే ఉంటా, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎవరు ఆధారపడవద్దు, తెలుగుదేశం పార్టీని నమ్ముకుందాం. మనందరూ జీవితాల్లో ఈరోజు వరకు ఇంతమంది తెలుగుదేశం పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నామంటే తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీని నమ్ముకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మనం అందరూ కూడా ఏ వర్గం ఆ వర్గం ఈ వర్గం అనుకోకుండా ఒకే తెలుగుదేశం పార్టీ వర్గం అని తెలుగుదేశం పార్టీనే మన పార్టీ అనుకుందాం. అందరూ కలిసిమెలిసి ముందుకు పోతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే. ఎవరైనా సరే శత్రువు వచ్చినా పని చేసి కుటుంబం నాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కాదని మా నాన్న ఉన్నప్పుడే నేర్పేవాడు, అరే శత్రువు వచ్చినా పని చేయాల, శత్రువుని శత్రువుగానే చూడకూడదు, శత్రువుని శత్రువుగానే చూడాల్సిన సమయం వచ్చినప్పుడు వాడు శత్రువు అవుతాడని చెప్పి ఆ శత్రువు ఎప్పుడు ఏం చేయాలో అది మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ రోజు నుండి నేను ఒకటే మాట చెప్తున్నా, వర్గాలు వీడదాం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడదాం, భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చూసుకుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.